మనకు వ్యవసాయ సంబంధించిన అన్ని అది పప్పు దినుసులు వ్యవసాయ సంబంధించిన అన్ని ఎంఎస్పి అన్నిటి ధాన్యాల రేట్లు పెరిగినాయి. ఒక్కొక్కటి చెప్తాను దేనికి ఎట్లా పెరిగింది అనేది. మనకు 25 ఎకనామిక్ 25-26 సంవత్సరం నుంచి 26-27 సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో ఎంత పెరిగిన రేటు చెప్తాం. కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు కొత్త రిలీజ్ చేసిన దానిలో రేట్లు మాత్రం కొంచెం ఆల్మోస్ట్ మనకు ఎరువులంతా రేట్లు పెరిగిపోయినా కానీ కొంత రేట్లు పెంచారు ఏదో సాంతన కొరకు. అదైతే చూడండి. వరి మనకు నార్మల్ది 2369 ఉండే ఓల్డ్ రేటు 23,669 ఉండే. ఇప్పుడు అది కొత్తగా మనకు 2441 అయింది. 2441 అయింది. 72 రూపాయలు పెరిగింది. వరి మనకు నార్మల్ ఏ గ్రేడ్ వచ్చేస్తే 2389 ఉండే. మనకు ఈ గ్రేడ్ ఏకి గ్రేడ్ బికి 20 రూపాయలు తేడా ఉంటుంది. ఇందులో కాదు అన్నిట్లో అట్లా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. ఇది మనకు 2461 అయింది. ఇది కూడా సేమ్ 72 రూపాయలు పెరిగింది మనకు వరి. నెక్స్ట్ జొన్న వచ్చేస్తే హైబ్రిడ్లో మనకు 3699 ఉంది. అంటే నియర్లీ 3700. 40,4023 అయింది. 4023 3699 to 4023 అయింది. ఇది మనకు వరి వచ్చేస్తే 2369 నుంచి 2441, 2389 నుంచి 2461 ఉంది. గ్రేడ్ నార్మల్, గ్రేడ్ ఏ. నార్మల్ అయితే 2369 నుంచి 2441 అయింది. గ్రేడ్ ఏ వరి అయితే 2389 నుంచి 2461 ప్యాడ్ ఇది మనకు. నెక్స్ట్ వచ్చేస్తే జొన్నలు హైబ్రిడ్ 3699 నుంచి 4023 అయింది. 324 రూపాయలు పెట్టింది. 324. మనకు జొన్నల నార్మల్ వచ్చేస్తే మాల్కండ్ వెరైటీ వచ్చేస్తే 3748 ఉండే. దీనికి దానికి 50 రూపాయలు తేడా ఉండేది. 4073 రూపాయలు అయింది. 4073 3749 నుంచి 4073. ఇది కూడా 324 రూపాయలు పెరిగింది. 324 రూపీస్ పెరిగింది. బాజ్రా వచ్చేస్తే మనకు 2775 అయింది. బాజ్రా అంటే సజ్జలు. ఇవి సజ్జలు మనకు 2775 నుంచి 2900 అయింది. 125 రూపాయలు పెరిగింది. 2775 నుంచి 2900 పెరిగింది. 125 రూపీస్ పెరిగింది. ఇది కూడా మనకు. నెక్స్ట్ మైజే మొక్కజొన్న 2400 నుంచి 2410 రూపాయలు పెరిగింది. 10 రూపీస్ పెరిగింది మనకు. దీనికి ఏదో నామకే వస్తే అట్లా పెంచినట్టు పెంచారు. 2400 నుంచి 2410 రూపీస్ పెరిగింది. 10 రూపాయలు పెరిగింది. నెక్స్ట్ రాగులు మనకు 4886 నుంచి 5205 4886 నుంచి 5205 రూపాయలు 319 రూపాయలు పెరిగింది. దీన్ని మనకు ఫింగర్ మిల్లెట్ అంటారు రాగిని. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4886 నుంచి 5205 అయింది. 319 రూపాయలు పెరిగింది. 319 రూపీస్. 4886 నుంచి 5205 రూపాయలు అయింది. 319 రూపాయలు. నెక్స్ట్ తూర్ దాల్ కందులు మనకి 8000 రూపాయలు ఉంటే 8450 రూపాయలు అయింది. 8000 టు 450 రూపీస్ పెరిగింది. 450 రూపాయలు పెరిగింది. 8000 టు 8450 ఇడికి వచ్చింది మనకు. 450 రూపీస్ రేట్ పెరిగింది. నెక్స్ట్ పెసర్లు అన్నిటికంటే మనం చెప్పిన దానిలో ఎక్కువ రేట్ పెరిగింది. కందులు అదే రేట్లు 450 రూపీస్ పెరిగింది. ఆల్మోస్ట్ 10% రేట్ పెరిగింది. 10 కంటే కొంచెం ఎక్కువ ఉంది. పెసర్లు వచ్చేస్తే మనకు ఇది మనకు గ్రీన్ దాల్ అంటారు. 8768 నుంచి 8780. ఇది మనకి ఏం రేట్ పెరిగినట్టు కాదు. మక్కలు కానీ ఇప్పుడు పెసర్లు కానీ రేట్లు ఏం పెరిగినట్టు కాదు. 10-12 రూపాయలు పెరిగింది అంతే. 8768 నుంచి 8780 రూపాయలు అయింది. 12 రూపాయలు పెరిగింది. ఇది 12 రూపీస్ పెరిగింది. నెక్స్ట్ మినుములు బ్లాక్ దాల్ ఒక్కో రకంగా అంటారు. అదొకటి చెప్తున్నా. నెక్స్ట్ మినుములు 7800 నుంచి 8200 అయింది. 400 రూపీస్ పెరిగింది. 7800 నుంచి 8200 400 రూపాయలు పెరిగింది. నెక్స్ట్ పల్లీలు వేరుశెనగ వచ్చేస్తే 7263 నుంచి 7517 రూపాయలు 254 రూపాయలు పెరిగింది. ఇది కూడా కొంచెం మంచిగానే పెరిగింది. 7263 నుంచి 7517 వరకు అయింది. 254 రూపీస్ పెరిగింది. నెక్స్ట్ సోయాబీన్ వచ్చేస్తే 5328 నుంచి 5708. ఇది మనకు 380 రూపాయలు పెరిగింది. 5328 నుంచి 5708 380 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 380 రూపీస్ పెరిగింది. నెక్స్ట్ సన్ఫ్లవర్ వచ్చేస్తే 7721 నుంచి 8343 622 రూపాయలు పెరిగింది. 7721 నుంచి 8343 622 రూపీస్ పెరిగింది. అన్నిట్లలో టాప్ పెరిగిందంటే మనకు సన్ఫ్లవర్ రేటే పెరిగింది. మనకు 7700 ఉండేది 8300కి పెరిగింది. ఆల్మోస్ట్ 8350 రూపాయల దాకా వచ్చింది. నెక్స్ట్ నువ్వులు సీసం 9846 నుంచి 10,346 500 రూపీస్ పెరిగింది.
98,46 నుంచి 10,346 రూపాయలకు పెరిగింది. దాదాపు 500 పెరిగింది. 9,850 నుంచి 10,350 దాకా పెరిగింది. ఆల్మోస్ట్ 500 రూపాయలు పెరిగింది. ఇది కూడా బాగానే పెరిగింది. నెక్స్ట్ పత్తి కాటన్ 7710 నుంచి 8267 557 రూపాయలు పెరిగింది. ఇది మనకు మీడియం పత్తి. 7710 రూపీస్ నుంచి 8267 రూపీస్కి వచ్చింది. 557 రూపీస్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ పత్తి లాంగ్ వచ్చేస్తే 8110 రూపాయల నుంచి 8667 రూపాయలకు వచ్చింది. 557 రూపాయలు పెరిగింది. ఇది కూడా మనకి లాంగ్ అయినా పత్తి మీడియం అయినా సేమ్ రేట్ అయితే సేమ్ పెంచారు. 8110 రూపీస్ నుంచి 8667 రూపీస్కి పెరిగింది. 557 రూపీస్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ నైజర్ సీడ్స్. నైజర్ అంటే ఇది మా దగ్గర ఉల్వాల్ అంటారు. ఉల్వాల్ మనకు 9537 నుంచి 10,052 రూపాయలకు వచ్చింది. 515 రూపాయలు పెరిగింది. ఇది 9537 నుంచి 10,052 రూపీస్కి వచ్చింది. 515 రూపీస్ పెరిగింది. ఆల్మోస్ట్ ఇవి మాత్రమే చెప్పిన రేట్లు పెరిగినాయి. మే రేట్ ఇంకా పెరగలేదు. మనకు గోధుమలు కానీ ఇంకా వేరే వేరే ఉంటాయి కదా కొన్ని, ఆల్మోస్ట్ అవేం పెరగలేదు. ఓన్లీ ఇక్కడ చెప్పినవి మాత్రమే మన రేట్లు పెరిగినాయి. ఇంకా రేపు రేట్లు పెరిగితే నేను తప్పకుండా వీడియో ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. రెగ్యులర్ చూస్తుండే మన దగ్గర ఫర్టిలైజర్స్ రేట్స్ కూడా ఎంత పెరిగినాయి, ఎరువుల రేట్లు ఎట్లా పెరిగినాయి కూడా వీడియోలు చేసినాం. ఒకసారి చూడండి. ఇంకా దాంతోపాటు ఇంకేమన్నా కావాలంటే డైలీ మనం వీడియోలు చేస్తున్నాం, ఒకసారి చూడండి. మార్కెట్లో ఉలువలు, కందులు, బొబ్బర్లు, పెసర్లు ఏం రేట్లు ఎంత చేంజ్ అవుతున్నాయి కూడా వీడియోలు చేస్తున్నాం. ఒకసారి చూడండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మామిడికాయల ధరలు పెడుతున్నాం, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఇంకా హైప్ కూడా ఇవ్వండి. మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ కావండి. రైతులు కానీ బయర్స్ కానీ మీకు ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఉలువలు కానీ కందులు కానీ ఉంటే కూడా మీరు అందులో చెప్తే బయర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉంటే కొంటారు, లేకపోతే మీరు అమ్మినా అమ్ముకోవచ్చు. అందులో మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది. కావాలంటే మీరు మన యూట్యూబ్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, దాని నుంచి జాయిన్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.